ఒక్కసారి ఈ సీన్ స్లో మోషన్ లో చూడండి. ఈ ఒక్క షాట్ లోనే మార్వెల్ మొత్తం సినిమా పవర్ లెవెల్స్ ని రివీల్ చేసేసింది. థార్ తన ఫుల్ స్ట్రెంత్ తో స్టార్మ్ బ్రేకర్ ని స్వింగ్ చేస్తే డాక్టర్ డూమ్ మాత్రం కేవలం తన 2 వేలతో ఆపేస్తాడు. ఒక్క హ్యాండ్ మూమెంట్ తోనే ఇతను థానోస్ లెవెల్ కాదు, దానికంటే ఎక్కువ మరియు చాలా డేంజరస్ అని మార్వెల్ చెప్పేసింది. ఇక్కడ మాత్రం ఒక చిన్న డీటెయిల్ గమనించారా? థానోస్ మీద థార్ స్టార్మ్ బ్రేకర్ విసిరినప్పుడు థానోస్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. కానీ డాక్టర్ డూమ్ మొహంలో మాత్రం ఒక్క రియాక్షన్ కూడా లేదు భయ్యా. అంటే అతనికి ఇది ఏ మాత్రం లెక్క కాదనమాట. మూవీలో స్టార్మ్ బ్రేకర్ డ్యామేజ్ అవ్వడం లేదా పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వడం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ అసలు ట్రైలర్ లో గూస్ బంప్స్ ఇచ్చిన సీన్ ఏదంటే థార్ అందరినీ చూసి వీఆర్ గోయింగ్ టు నీడ్ ఏ మిరాకిల్ అని చెప్పడం. అక్కడ ఆ మాట పూర్తయ్యే లోపే ఒక్కసారిగా స్టీవ్ రోజర్స్ ఎంట్రీ, క్రిస్ ఇవాన్స్ స్క్రీన్ మీద తిరిగి కనిపించగానే థియేటర్ లో మొత్తం షేక్ అయ్యే మూమెంట్ ఇది. మరి ఇక్కడ ఇంకో విషయం చూడండి, స్టీవ్ ని చూసిన వెంటనే థార్ ఫేస్ లో కనిపించిన షాక్ అది యాక్టింగ్ కాదు, ఆ క్యారెక్టర్ ఎమోషన్. ఎందుకంటే ఎండ్ గేమ్ తర్వాత స్టీవ్ ని ఎప్పుడు చూడడానికి థార్ అనుకుంటాడు, అందుకే దట్స్ నాట్ పాసిబుల్ అన్నట్టుగా తన రియాక్షన్ కనబడుతుంది. ఆ తర్వాత స్టీవ్ రోజర్స్ స్మెల్లీర్ ని మళ్ళీ లిస్ట్ చేస్తారు. ఎండ్ గేమ్ లో తన వర్తీనెస్ ని ప్రూవ్ చేసిన స్టీవ్ ఇప్పుడు కూడా అదే హ్యామర్ ఈజీగా సమన్ చేయడం అభిమానులు అందరికీ నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ సర్వీస్. కానీ ఇక్కడ మాత్రం ఒక ట్విస్ట్ ఉంది భయ్య. ఈ స్టీవ్ లుక్ మాత్రం మనం చూసిన కెప్టెన్ అమెరికా లాగైతే అస్సలు లేదు. లాంగ్ హెయిర్, బియర్డ్, క్యాజువల్ జాకెట్, కెప్టెన్ అమెరికా షూట్ లేదు, షీల్డ్ కూడా లేదు. ఈ లుక్ చూస్తే మాత్రం ఒక్కసారిగా రిటైర్డ్ స్టీవ్ రోజర్స్ అని ఒక్కసారిగా అనిపిస్తుంది. అందుకే నా థియరీ ప్రకారం ఇదైతే వేరియంట్ స్టీవ్ కాదు. ఎండ్ గేమ్ చివరిలో పెగ్గి క్యారెక్టర్ తో తన జీవితాన్ని గడిపిన అదే ఒరిజినల్ స్టీవ్. ఎండ్ గేమ్ తర్వాత స్టీవ్ తన డ్రీమ్ లైఫ్ ఆల్రెడీ జీవించేశాడు. సంవత్సరాలు గడిచాయి, అందుకే అతని లుక్ కూడా పూర్తిగా మారిపోయింది భయ్య. కానీ ఒక్కసారిగా మల్టీవర్స్ ఒకేసారి ప్రమాదంలో పడిపోతే టీవీఏ వెళ్లి అతని చివరి మిషన్ కోసం మళ్ళీ పిలిచి ఉండొచ్చు. మరి ఒక ప్రశ్న, స్టీవ్ దగ్గర కెప్టెన్ అమెరికా సూట్ ఎందుకు లేదు? ఎందుకంటే ఇప్పుడు అతను కెప్టెన్ అమెరికా కాదు, ఆ మ్యాంటిన్ ఇప్పటికే సమ్ విలన్స్ కి అయితే వెళ్లిపోయింది. ఇప్పుడు అతను సింప్లీ స్టీవ్ రోజర్స్ మాత్రమే. కానీ ఒక్క విషయం మాత్రం మారలేదు, అతని వర్తినెస్ అనేది వయసుతో మారదు, క్యారెక్టర్ తో మారుతుంది. అందుకే ఎన్నేళ్లు గడిచినా సరే స్టీవ్ స్మెల్లీర్ ని మళ్ళీ సమన్ చేయగలిగాడు. ఇదే ఈ ట్రైలర్ లోని అసలు ఎమోషన్ హైలైట్. మరి నా పర్సనల్ థియరీ ఏమిటంటే మార్వెల్ ఎండ్ గేమ్ ఎండింగ్ ని మార్చడం కాదు, దానికి ఒక పర్ఫెక్ట్ ఫైనల్ చాప్టర్ ఇవ్వబోతుంది. తన డ్రీమ్ లైఫ్ ని పూర్తిగా ఎంజాయ్ చేసిన స్టీవ్ ఇప్పుడు మొత్తం మల్టీవర్స్ ని కాపాడడానికి చివరిసారిగా బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే దిగబోతున్నాడు. అందుకే అక్కడ థార్ అంత ఎమోషనల్ అయ్యాడు. ఎండ్ గేమ్ తర్వాత స్టీవ్ ని చూస్తాడని అతను కూడా అస్సలు అనుకోలేదు భయ్యా. ఈ ట్రైలర్ చివరి సీన్ మొత్తం గూస్ బాంబ్స్ మాత్రమే కాదు, ఎమోషనల్ బ్రేక్ డౌన్ కూడా ఇవ్వడానికి డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ట్రైలర్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా మంది మిస్ అయిన ఒక హిడెన్ క్లూ మాత్రం ఇందులో ఉంది. డాక్టర్ డూమ్ వెనక కనిపించే జైంట్ పెయింటింగ్ ని జూమ్ చేసి చూస్తే ఒక మహిళ, ఒక చిన్న పిల్లవాడి ఇమేజ్ కనిపిస్తుంది. ఇది మాత్రం అసలు ర్యాండమ్ కాదు. కామిక్స్ లో డాక్టర్ డూమ్ తల్లి సింధియా వాన్ డూమ్ స్టోరీ అయితే చాలా ఎమోషనల్. ఆమె కారణంగానే డూమ్ సైన్స్ తో పాటు మ్యాజిక్ కూడా చాలా బాగా నేర్చుకుంటాడు. అంటే ఈ మూవీలో డూమ్ ని జస్ట్ పవర్ఫుల్ విలన్ గానే కాదు, ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉన్న క్యారెక్టర్ గా కూడా చూపించే అవకాశం ఉంటుంది భయ్య. ఈ ట్రైలర్ మొత్తాన్ని గమనిస్తే ఇది డూమ్ స్టే ట్రైలర్ కంటే సీక్రెట్ వార్స్ కు ఫౌండేషన్ వేసే ట్రైలర్ లా కనిపిస్తుంది. దాదాపు ప్రతి ఇంపార్టెంట్ షాట్ లో కూడా మల్టీ వార్స్ అంతా కుప్పకోలిపోతున్నట్లు కనిపిస్తుంది. కామిక్స్ లో డాక్టర్ డూమ్ డిస్ట్రాయ్ అయిన యూనివర్స్ ముక్కలతో బ్యాటిల్ వాల్ ని క్రియేట్ చేసి దాదాపు ఒక గాడ్ లా రూల్ చేస్తాడు. ఎంసీయూ కూడా అదే దారిలో వెళ్ళిపోతే ఫాక్స్ ఎక్స్ మెయిన్ యూనివర్స్, ఫెంటాస్టిక్ 4 యూనివర్స్, ఎంసీయూ అన్ని కలిసిపోయి ఒకే ఫ్రేమ్ యూనివర్స్ గా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం గమనించారా మీరు? మార్వెల్ ఈ ట్రైలర్ లో డాక్టర్ డూమ్ కేవలం ప్రపంచాన్ని జయించే విలన్ లా చూపించాలనుకోలేదు. అతని టార్గెట్ మొత్తం రియాలిటీ రిటైర్ చేయడమే. అదే జరిగితే థానోస్ చేసిన స్టాప్ కూడా దీని ముందు మాత్రం చాలా చిన్న విషయం అయిపోతుంది భయ్య. ఇన్ఫినిటీ సాగాకి థానోస్ ఎలా ఫైనల్ విలన్ అయితే మల్టీవర్స్ సాగాకి డాక్టర్ డూమ్ కూడా అదే స్థాయి కాదు, దానికంటే ఇంకా పెద్ద థ్రెట్ అని మార్వెల్ ఈ ట్రైలర్ తో చెప్పాలని ట్రై చేసింది. అతను హీరోలను ఓడించడం కాదు, మొత్తం ఎగ్జిస్టెన్స్ ని మార్చేయాలని చూస్తున్నాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ట్రైలర్ లో మనం చూసింది జస్ట్ యాక్షన్ మాత్రమే కాదు, ఇది మార్వెల్ జస్ట్ 10 years రోడ్ మ్యాప్ కి ఇచ్చిన ఫస్ట్ గ్లిమ్స్. ఇన్కర్షన్, ఎక్స్ మెయిన్, ఫెంటాస్టిక్ 4, థారు, స్టీవ్ రోజర్స్, డాక్టర్ డూమ్, ఈ స్టోరీస్ అన్ని ఇవన్నీ ఒకే చోట కనబడబోతున్నాయి. మరి మీకు ఈ ట్రైలర్ లో కనిపించిన బెస్ట్ హిడెన్ డీటెయిల్ ఏది? కామెంట్ లో మరి మర్చిపోకుండా తప్పకుండా చెప్పండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి డీప్ మార్వెల్ బ్రేక్ డౌన్స్ మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ గైస్.